ఈ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఆర్టీఓ కె మాధవి పర్యటించారు. సఖినేటిపల్లి మండలంలోని అధికారులతో సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా సమీక్ష జరిపి చేసే కార్యక్రమాన్ని అడిగి తెలుసుకున్నారు. ఫెంగల్ కారణంగా ఈ నెల 29 నుంచి డిసెంబర్ 3 వరకు తుఫాన్ ప్రభావం ఉంటుందని, అప్పటి వరకు రైతులు పంటను జాగ్రత్త పరుచుకోవాలని తెలిపారు. సఖినేటిపల్లిలో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కోనసీమ డిస్ట్రిక్ట్లో 29, 30 ఫస్ట్ అండ్ సెకండ్ మనకి మోడరేట్ రెయిన్ఫాల్ ఉన్న 3వ తారీఖు హెవీ రెయిన్ఫాల్ ఉన్నది. ఈ రోజు నుంచి కోనసీమ డిస్ట్రిక్ట్లో ఈ వర్షాలు అనేవి కూడా స్టార్ట్ అయ్యాయి. సో మెయిన్ ఇప్పుడు మనకున్న మెయిన్ ఇక్కడ సఖినేటిపల్లిలో ఫిషర్మెన్ కమ్యూనిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ సైక్లోన్ ప్రిపేర్నెస్ ఎలా ఉన్నది అనే రివ్యూ కోసం వచ్చాం. సో మేజర్గా ఫిషరీస్ డిపార్ట్మెంట్తో ఇంటరాక్ట్ అయ్యి ఫిషింగ్ కమ్యూనిటీకి ఏవైతే మెజర్స్ తీసుకున్నారో వాటిని రివ్యూ చేసాం. అండ్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఆల్రెడీ అందరూ ఫార్మర్స్కి కూడా హార్వెస్టింగ్ అయితే స్టాప్ చేయమని చెప్పాం. ఏదైతే ప్రస్తుతానికి ప్యాడీ ఫీల్డ్ మీద ఉందో వాటిని కూడా సెక్యూర్డ్ ప్లేస్లో ఆల్రెడీ పెట్టాం. సో అందరు ఫార్మర్స్కి వాళ్ళు తీసుకోవాల్సిన కేర్ కూడా కమ్యూనికేట్ చేసాం. అండ్ మెడికల్ డిపార్ట్మెంట్కి క్యాంప్స్ ఏవైతే పెట్టాలో మేజర్గా మనకి సఖినేటిపల్లిలో ఎఫెక్ట్ అయ్యే ఈ 5 విలేజెస్లో క్యాంప్స్ని కూడా వాళ్ళని కండక్ట్ చేయమని చెప్పాం. అండ్ తహసీల్దార్స్ అండ్ ఎంపీడీఓస్కి ఇక్కడ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సైక్లోన్ సెంటర్స్ మనకి 2 సైక్లోన్ సెంటర్స్ పల్లిపాలెంలో కేశవదాస్పాలెంలో ఉన్న 2 సైక్లోన్ సెంటర్స్ గుడ్ కండిషన్స్లోనే ఉన్నాయి. సో అవి కూడా రెడీగా పెట్టుకోమన్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.